అందరినీ పర్మిషన్ తీసుకొని వచ్చినాం అనమాట. నాట్ బ్యాడ్. ఒకరికి 370 రూపీస్ అంట, ఉప్పల్ టు హన్మకొండ. సో రేపు మ్యారేజ్ ఉంది, వెళ్తున్నాం. ఆయన మార్నింగ్ 4కి లేస్తాడు కదా, మార్కెట్ పోతాడు ఆయన. పడంచెరు మార్కెట్లో కమిషన్ ఏజెంట్ మా హస్బెండ్. లేస్తే మాత్రం చిల్లరై పోతాడు కానీ వండుకున్నాడు. 4కి లేస్తాడు పాపం, 3:34 వండుకున్నాడు. మా పాప ఆమె కూడా వండుకుంది, సతాయించింది జర. పండుకున్న ఆయన మీద ఎప్పుడు లేస్తుందో తెలియదు. నేనేమో కొంచెం మంచి పాటలు వినుకుంటా అట్లా ఇట్లా. ఫస్ట్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, లగేజ్ అట్లా ఇట్లా అయిపోయి మెట్రోలో తీద్దాం అనుకుంటే మొత్తం అది స్టాప్కి అనౌన్స్ చేస్తారు కదా, ఆ సౌండే వస్తుంది. ఎందుకు నాయన లేనిపోయిందని చెప్పేసి. ఇది కూడా ఎట్లా వస్తుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు కూడా తీయకపోతే చెండాలంగా ఉంటుంది అని చెప్పేసి షూట్ చేస్తాను. వీళ్ళు ఎప్పుడు వేస్తారో తెలియదు. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 6-7 అవుతుంది. సో పోయేసరికి ఇంతకుముందు ఫోన్ చేస్తే మా అన్నకి ఇంకో 1 అవర్ పడుతుండొచ్చు అన్నాడు. మన మొక్కకి ఎప్పుడు పోయినా మనకు వస్తుంది కానీ చూడాలి ఎంత టైం పడుతుందో హన్మకొండ పోయేసరికి. యాక్చువల్లీ నా ఇంటర్ ఫ్రెండ్ అనమాట సంజన. అయితే ఇంకో ఫ్రెండ్ నంది అని అంటారు, మా ఫ్రెండ్ క్లోజ్ అనమాట మేము ముగ్గురం. సో ఆమె వచ్చింది నా మ్యారేజ్కి, కలవనికి వచ్చింది కాబట్టి ఒక 2-3 టైమ్స్ కూడా వచ్చిర్రు ఇంటికి. పోకపోతే చంపేస్తారు కదా మ్యారేజ్ చేసేసి అన్నట్టు. మా నందిని మా ఫ్రెండ్ కూడా ఇక్కడ హన్మకొండలోనే ఉంటుంది అనమాట. ఇద్దరు ఒకటే దగ్గర ఉండడం వల్ల నాకు సేఫ్ అయింది అనమాట. మీ దగ్గర ఉండేసి మార్నింగ్ లేచి మ్యారేజ్కి వెళ్ళచ్చు. అండ్ ఈయన ఏమంటుందంటే మ్యారేజ్ చేసి వస్తాడంట సార్ గారు. ఈయన గారు మ్యారేజ్ చేసి మళ్ళీ ఇంటికి వస్తారంట. నన్ను వారం రోజులు ఉండమంటాడు. అంత సీన్ గైస్. వారం రోజులు ఏమన్నా ఉంచుతారా ఎవరన్నా? ఎక్కడికైనా పంపమంటే నేను పంపడు. ఊరి దగ్గర నుండి ఊరి దగ్గరికి ఇప్పుడంటే ఆయన అంత దూరం హన్మకొండ ఉంచారట. ఈ డెసిజన్ తీసుకుని కానీ చాలా టైం పట్టింది. నేను పోతా బస్ కంటే ఇవ్వలేడు, తోలుకొచ్చిండు. తను కూడా వచ్చిండు, హ్యాపీయే. ఆయన తోలిచ్చినాను, వారం రోజులు ఉండమంటుండు. అంత సీన్ లేదు. ఉంచుతో 2 days ఉంచుతాడేమో చూస్తున్నా. ఇక చూడండి మీరే బ్లాగ్. ఏం టైం పాస్ అయితే లేదు. ఆమె లేస్తేనేమో సతాయిస్తుంది, ఆయన లేస్తే ఏమనడు, మాట్లాడుతాడు. ఆమె లేస్తేనే బస్సులో ఎంత స్పేస్ ఉంటుందని ఆమెకేమో ఆడుకునేకి కావాలి. ఎట్లా చేయాలా అని ఆలోచిస్తాం. బస్సులో అందరూ పండుకోరు గైస్, కానీ ఆయన మాత్రం బస్ అయినా ఏమంటారు సినిమా పెట్టిండే. అలా ఎవరు నాగార్జున ఉన్నాడు, అల్ల నరేష్ ఉన్నాడు, ఆ సినిమా పెట్టిండు. అందరు నిద్ర పోతుర్రు ఎందుకు పెట్టినావు. కనీసం ఇవన్నీ టెక్కులు ఉన్నాయి అనమాట. పాటలనే పెడతలేడు, పాటలని నిందామంటే అట్లుంది. ఏం చేస్తాం, మంచి నిద్ర పోతున్నారు. నా జర్నీల కింద మీద పడ్డ నిద్ర రాదు గైస్. కానీ మన తిరుపతి పోయినప్పుడు వండుకున్నానంట కొంచెం సేపు. ఈయన ఏమంటారు చేంజ్ చేస్తుండు, పొజిషన్ చేంజ్ చేస్తుండు. అక్కడికి వెళ్ళి ఇక్కడ వెళ్ళి అక్కడ. మెట్రోలోనే ఓపెన్ ఏమంటారు కెమెరా ఆన్ చేసిన చేయంగానే ఏమంటుండంటే ఏదన్నా తీయనన్నది తీస్తలేవు, ఏం లేదు, మన కెమెరా ఆన్ చేస్తున్నాం అని చెప్పి తిట్టిండు అనమాట. ఇప్పుడైతే మొత్తమైన వాడుకుండు కనీసం మాట్లాడదామంటే అట్లుంటుంది మనతో. పాపం అనిపిస్తుంది, డిస్టర్బ్ చేయబుద్ది కాదు. మార్నింగ్ లేస్తాడు కదా పనుకోని చెప్పేసి. ఇక్కడ వ్యూ బాగుంది చూడండి, సూపర్ ఉంది. నాకు ఏదైనా వ్యూస్ చూస్తే ఏం అర్థమవుతాయి అంటే ఏం ఆలోచన వస్తుందంటే పోయి ఫోటోలు దిగబోతాయి. ఏం కానీ ఫోటోలు దిగబోతాయి. మా అన్న అంటాడు ఫోటోలు దిగి ఫేస్ ఖరాబ్ అవుతుంది అంటాడు. నా పిచ్చ పిల్ల కూడా ఆమె కొత్త డ్రెస్ చేస్తే చాలు ఫోటోలు తీద్దామని ఆలోచన కంపల్సరీ ఉంటుంది నాకు. ఫోటోలు దిగుతా అంట, తీస్తా అంట. నువ్వు ఫేస్ ఖరాబ్ చేసుకొని ఆమె ఫేస్ ఖరాబ్ చేయకు, నీది ఎట్లా ఖరాబే అవుతుంది, ఆల్రెడీ ఖరాబ్ అయింది అంటారు నన్ను. ఇట్లా ఏం చేస్తాను అది బాగాలేనా చెప్పండి మీరే. ఫేస్కి జస్ట్ ఫెరెనోల్ తప్ప నేను ఏం పెట్టా తెలుసా, మీరేమో అట్లా ఇట్లా అంటాం. చూడండి మీరు బ్లాగ్ అయితే ఇప్పటికే 6 నిమిషాలు అయింది. మొత్తం బ్లాగ్ అయ్యేసరికి 20 నిమిషాలు చేస్తాను. 4-5 రోజులు పోయి 4-5 రోజులు ఎడవుతా కానీ మా అంటే 2 days ఏమైంది. అందరు బ్లాగ్స్ పెట్టండి అంటారు. పెట్టకపోవడానికి
కారణం ఏంటి తెలుసా? ఫస్ట్ నా ఫోనే మంచి లేదు. ఫోన్ ఒక 3-4 years అనమాట. ఫోన్ వివో C1X కానీ నాకు చాలా ఇష్టం. ఫోన్ మారుద్దామంటే పానం కలకలవుతుంది. నేను ఇప్పిస్తా అంటున్నాడు కానీ నేనే వద్దంటున్నా. మా డాడీకి ఇచ్చిన ఫోన్ ఎంతకైనా కొత్త ఫోన్ వచ్చినాక పాతదాన్ని పక్కకు పెట్టాల్సి వస్తుంది కదా. ఆ పని నేను చెయ్యలేను అనమాట. ఎందుకు ఈయన ఫోన్ ఐఫోన్ కదా అలానే ఇద్దాం. ఈయననేమో దొరకడు కదా మళ్ళా అని అదొకటి. మళ్ళీ వైఫై కావాలి కదా. షార్ట్ అంటే అప్లోడ్ కానీ కొంచెం నెట్టే అవసరం పడుతుంది. ఒకటి కొంచెం డాటానే అవసరం కానీ వీడియో అప్లోడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. చాలా డాటా కావాలి. అందుకే చూస్తున్నాం ఎట్లా ఇంకా పక్క రూమ్ దగ్గర వైఫై ఉంది గైస్. పాస్వర్డ్ అడిగి చెప్పొచ్చు కదా. చెప్తానే లేడు వీడియో అప్లోడ్ చేద్దామంటే. అడుగుతావా? పాస్వర్డ్ అడుగుతావా? అడుగుతావా? అడుగుతా. ఏంటి అది? వాళ్ళు ఎక్కువ ఉండనే ఉండరు అన్నమాట. మా పక్క రూమ్ వాళ్ళు ఆఫీస్కే పోతారు. సగం మనీ అన్న కడదాం మనం. అడుగుతారేమో అన్నాడు. నిన్ననే అనుకున్నాం అడుగుతాడు అడుగుతాడు వెళ్ళాలి. మస్తు కంటెంట్ కొంచెమైనా కంటెంట్ ఉంది అందులో కాకుండా ఏదో కొంచెం. కానీ దాన్ని అప్లోడ్ ఎన్నో వీడియోలు తెలుసా? నా ఫోన్ మొత్తం నిండిపోయింది వీడియోలతో. అప్లోడ్ చేద్దామంటే డాటా లేదు. అది సంగతి. ఏం అర్థమైతే లేదు. పడుకుంటూ లేచి సరే వాళ్ళ 7 నిమిషాలు అయింది. బోర్ కొడుతుంది కావచ్చు నేను మాట్లాడేది మీకు కదా. స్కిప్ చేయకండి నమ్మకం గురించి. ఓకేనా? బాయ్. హాయ్ గాయ్స్. లేచిన వీళ్ళిద్దరు హాయ్ అప్పమ్మ. ఎందుకు థ్యాంక్ యూ సండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మడికొండ అంట. ఇంకా ఎంతసేపు? 15 minutes అయితే వెళ్ళిపోతాం మా ఫ్రెండ్ దగ్గర. ఆయనకి ఎందుకు ఆనందం ఉంటుంది గైస్? ఆయన పని పెట్టి దొరికొచ్చినందుకు. కానీ నాకు మాత్రం ఫుల్ ఆనందం ఉంటుంది. మా ఫ్రెండ్ దగ్గరికి పోతున్నాను. 2 years నుండి తొలకపోతా. పెళ్ళైంది అని తొలకపోతా అంటున్నా. ఆఖరికి పెళ్లి చేసుకుంటే కానీ తొలకపోతలే నా దగ్గరికి. అట్లుంటుంది మాతో. ఎట్లా కొడుతుంది చూడండి. ఇగో నాన్న కుమ్మి అమ్మా. నాన్న కుమ్మియు. మస్తు కొడతా స్నేహితే. ఫుల్ గిచ్చుతా. మస్తు కొడతా. నా పిల్లని ఎందుకు కొడుతున్నావు అంట. నా పిల్ల కాదా? సినిమా పెట్టిరు గాయస్. ఇలా చెప్పినా కదా అప్పుడే ఎవ్వరు చూస్తలేరు అని చెప్పేసి అంతే అవుతుంది అనమాట. దిగినాక మళ్ళా ఓకేనా? బాయ్. హాయ్ గాయస్. ఎన్ని గంటలకు వస్తాం మనం కరెక్ట్గా? మనం ఒక గంట వచ్చింది గాయస్. మేము వచ్చి ఇట్లా బస్సు దిగంగానే బ్యాగ్ అక్కడ పెడుతున్నా ఫోన్ చేద్దామని. ఇక ఇద్దరు వచ్చి ఎక్కించుకొచ్చింది. ఈయన మహానుభావుడు ఫ్రిడ్జ్ అంతా నింపిండు. ఏమేమో తెచ్చిండు ఈమె కోసం. ఏమున్నదే ఇంత అంటే ఆమెకు అన్ని తెచ్చిండు. ఇప్పుడు కూడా మళ్ళీ పోయి ఇంకేమో పట్టుకొచ్చిండు. ఇంతకుముందు తెచ్చిండు నేనే తిన్నా. ఆయనకు తెలియదు. ఇల్లు మంచిగా ఎంజాయ్ చేద్దామని బిల్లు తెచ్చుకురు గాయస్. ఎంత అన్యాయం ఇది. ఎందుకు పెట్టద్దు? మీరు ఎంజాయ్ చేస్తున్నారని చెప్తున్నా. ఎన్నో సంవత్సరాల తర్వాత 2 years తర్వాత కలిసినాం. దీపావళికి వచ్చింది. దీపావళికి కలిసినాం గైస్ మేము. చెప్పేంది ఒక దిక్కు వ్లాగ్ వేసుకుంటుంటే ఏదో ఒకటి చెప్తాడు గైస్. ఎవరన్నా చూసుకోక నాకెందుకు కానీ నా వ్లాగ్ నా ఇష్టం. నేను ఏమైనా పెడతా. వీడియోలో కనిపిస్తాడు సిగ్గుపడుతున్నట్టు మా అన్నకు లోపలికి పోయిండు. ఎంత మంచి పిలుస్తుంది చూడండి. హే సోనీ అని. అయ్యా మా ఆయన ఫుల్ ఉన్నది. ఆయన పాయింట్ ఇడొద్దని చెప్తున్నా మేడం. షర్ట్ వేసుకున్నా కింద పాయింట్ వేసుకున్నా. పెళ్లి కోసం తయారుగా అన్నట్టు చెప్తుంది. మంచిగా వంట చేస్తాడు గాయస్ మా అన్న. ఏమంటారు
ఏం వండుతాడే నాన్ వెజ్ అంతా ఆయననే వండుతాడు. ఏమో పార్క్ మనం తిని పెడుతుంది అంతే, తిని పెడుతుంది. మా పాపకు డ్రెస్ లేదు అనుకోకుర్రి, చల్ల గాలి హాయిగా వస్తుంది మంచి. ఏంది ఇది, దీన్ని ఏమంటారు కానీ పెంట్ హౌస్ అంటారా? పెంట్ హౌస్ అనమాట, 3rd floor లా. మస్తు రోజులు ఆమె ఎట్లేక ఆగమాగమైన నేనైతే. ఎందుకు చూడను, ఆల్రెడీ మెసేజ్ పెడుతుర్రు బ్లాగ్స్ చేయండి అని చెప్పేసి. ఇంత కూడా ఎంకరేజ్ చేయడు గాయస్ మా ఆయన. ఎందుకు చేసుకున్నానేమో అనిపిస్తాడు, విరక్తి చేస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ నేనే ఆయనేమో పెద్ద షెఫ్. ఏమంటాడో ఏమో, ఎట్లయిందంటాడో ఏమంటాడో. ఏమేమో అన్నం ఒంపి వండిందంట, అది తిన్నాక చూడాలి. ఇక తిని చూడాలి ఎట్లుందో. ఆమె చూడండి వస్తూనే ఉంటుంది, ఇటుకుపోతుంది అలా మామ దగ్గరికి. చూడండి గాయస్ ఏమేమో తెచ్చిండు ఉన్న దగ్గర ఉండగా. వాటర్ మిలన్ అంట, ఐస్ క్రీమ్ ఉన్నది ఇంటకి, ఇక్కడ జ్యూసులు. ఈ పిల్ల బాదం మిల్క్ తాగుతారు, బాదం మిల్క్ తెచ్చిండు, గుడ్లు తెచ్చి పెట్టిండు, ఏమేమో తెచ్చి పెట్టిండు. మంచి ఎంజాయ్ చేద్దామని వస్తే గంట సేపు అయింది మేము వచ్చి. బయటకు పోయిండు ఈయన. పుస్తకం ఈయన మర్చిపోయినంత, పుస్తకం కొనికనే 20 నిమిషాలు, గంట పట్టింది కావచ్చు. ఎండ్లకి ఈ ఫోన్ ఎవరిది? నీదే కదా. వీడియో ఎవరి దాంట్లో షూట్ చేస్తుంది? నెట్ ఎవరి దగ్గరికి వెళ్ళి వస్తుంది? నా దగ్గరికి వెళ్ళి వస్తుంది, నా ఫోన్ దగ్గర వస్తుంది. మా అయ్య ఫోన్ అర్థమైందా? ఫస్ట్ అది తెలుసుకో. నాది ఇది కూడా మా అయ్యదే. నేను కష్టపడి కట్టుతున్న గాయస్ ఫోన్, ఐఫోన్. ఇంత కూడా ఇది లేదు. ఒక సర్ప్రైజ్ ఇయ్యాడు ఈయనకి. ఏందేమో సర్ప్రైజ్ ఇచ్చాడు తెలియదు గాయస్. కనీసం ఒక చాక్లెట్ అనేది తెచ్చి సర్ప్రైజ్ ఇయ్యాడు మా ఆయన. మీ ఆయనలు కూడా ఇంతేనా సృష్టిలో? అందరూ అంతే. ఆమె కూడా చెప్పుకుంటుంది అందరూ అంతే అంట. ఆమె కూడా ఇష్టట్లేడు ఆయన గిఫ్ట్. మంచిగా ఆడుకుంటున్నారు ఇద్దరు కలిసి. ఆ పిల్ల వండదు ఇప్పట్లో, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు వండుకోరు కదా గాయస్. చూసిరు కదా మీరు బస్లో, ఇప్పట్లో వండరు అనమాట. ఎంత బాగుందంటే అబ్బా మస్తు. అబ్బా హాయ్ హాయ్. అంటే ఒకరు బాగుపడితే చూడలేడు మా ఆయన. నా వీడియో వ్యూస్ వస్తాయని తీసుకే, నీకంటే కన్నా తీసుకో. ఈ అన్నకి పిల్లల పిచ్చిందంట. అన్నయ్య వాళ్ళ డాడీ కూడా అంతే, బాగా డేమ్. వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు ఉంటారు పక్కనే, రోజు స్నాక్స్. ఈయన ఒక్క నిమిషం కూడా ఎత్తుకోడు గాయస్. ఎత్తుకున్నాక ఎప్పుడెప్పుడు తీసుకుంటారా అవతల అని ఉంటుంది మా ఆయనకి. అన్న నయం, ఎంత మంచి కూర్చొని పెట్టుకుండో. ధ్రువిక హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. అసలు ఎంత ఒక్కతో కూర్చుంది, కూర్చొనే కూర్చోదు. నా అమ్మని అట్లా అడగచ్చా? మేము ఇంటర్ ఫ్రెండ్స్ గైస్. ఇద్దరు కలిసి ఏం చేసిర్రు, ఎన్ని మార్కులు వచ్చినాయి ఇంటర్లా అని అడుగుతుండే. ఆమె చెప్పలేకపోతుంది. ఇప్పుడు చెప్పండి, నేను రేపు చెప్తా. ఎట్లా ఆన్సర్ ఇస్తుంది కదా కానీ. అన్న ఎట్లా చేసుకున్నావు అన్న దీన్ని? మళ్ళా నిజమే చెప్పిండు. అసలు ఆ పిల్ల ఎంత లొల్లి చేసినా ఏమంటాడు, ఎంత కూల్గా డీల్ చేస్తుండంటే ఆమెని. అబ్బా ఏమైతుంది, నువ్వు ఇట్లా తిడతావని ఏమంటారు, నందుకు కాదు నా సబ్స్క్రైబర్లు ఫీల్ అవుతారు. స్నాప్ ఇచ్చి పాట పెట్టు స్నాప్ పెట్టుకుంటా అంటే ఈమె వల్లనే వచ్చింది అని చెప్పి ఈమె వాళ్ళ ఆయనకి చెప్తుంది మా అన్నకి. ఎప్పుడైనా నేను ఫోన్ పట్టుకుంటే
ఫోన్ లో కాళ్ళు ఎప్పుడు కాలు కట్ చేసుడు తప్ప మనకేం తెలియదు. అట్లాంటిది స్నాప్ నేర్చుకుంది ఈమె. సో నీకు వచ్చేపు ఆగు, ఫోటో తీసుకొని వెళ్ళిపోవాలి. డ్యూటీకి పోయే ముందు ఇట్లా స్నాప్ అది ఇక పోవట. స్టార్టింగ్ కి ఎన్నిసార్లు ఫ్లాప్ అయింది తెలుసా? నేను 1 2 3 అంటే ముందే పోతాడు. రికార్డింగ్ కాదు. మంచిగా తిన్నాం గైస్. బయటికి కుల్ఫీ అంట, ఐస్ క్రీమ్ తినిపిద్దామని తోలుకొచ్చింది మా అన్న. కానీ ఉన్నావా మా ఆయన టైం అనుకుంటాడు గైస్, ఏదో కలలలో ఉంటాడు కానీ జరా ఎందుకో జరా ప్రజెన్స్ లో ఉన్నాడు. కొంచెం కుర్చీ మీద ఊరికేడు కానీ తోలుకొచ్చిన నేనే. వరంగల్ అంతా హన్మకొండ అంతా దింపుతుడు మా అన్న మమ్మల్ని. కొత్తగా వచ్చిన కోడి పిల్లలు చోరు అన్నట్టు కొత్తగా వచ్చిన మేమంతా చూపించుకొస్తుండు. ఈమెతోనే ఆడుకుంటుండు, ఈమెతోనే టైం స్పెండ్ చేస్తుండు పాపతోనే. నిజంగా రాదు. రానంటే రాదట. నువ్వు డాన్స్ హంటర్ రోడ్ అంట గైస్, ఇది హంటర్ రోడ్. హన్మకొండనా వరంగల్? హన్మకొండ అని అన్న అంటాడు, ఈయనేమో వరంగల్ అంటాడు. వందనామాలే హంటర్ రోడ్ అని కొట్టండి. 24/7 కుల్ఫీ దొరుకుతుంది గైస్. హైలైట్ ఉంది తెలుసా ఇది. క్రేజ్ ఉంది. టేస్ట్ బాగుంది గాయస్, చాలా బాగుంది. మస్ట్ అండ్ ట్రై. మా ఆయన అసలు తిన్నాడు. అసౌంటి చూడండి, దాక్కొని మరి పిల్లంతా కూడా తింటుండు. పిల్లది అంత పిచ్చిగా. 12 అవుతుంది, ఈయన వండుకోవాలి కానీ వండుకుంటలేడు, పండుకుంటలేడు ఈయన. ఎందుకు అర్థమా? ఎందుకు వండుకుంటలేవు నువ్వు? తొందరగా వండుకుంటావు కదా. అదే వాళ్ళ తీసుకున్నంట, నిద్ర ఆపుకుంటుండే ఆయన ఫుల్. ఈయన చూడండి మా అన్న చూపిస్తా. ఈ ప్రేమ, ఈ పిల్ల ప్రేమ, ఈయన ప్రేమ అసలు అర్థమవుతలేదు నాకు. ఈమె ఇంకోటి తెచ్చింది గైస్ నాకు. థ్యాంక్ యూ. ఈయన మేల్కొని వాటిని స్మాన్స్ అని చెప్తున్నా అనమాట. ఈయన మేల్కొనడమే పెద్ద ఇది. అంటే కొంగలా చూడండి గైస్ ఎట్లా తీసుకుపోతుండు అన్న. ఈ పిల్లకు ఏమంటారు వరంగల్ అంతా చూపిస్తట్టున్నాడు. ఇక వీళ్ళ ప్రపంచమే. మా ముగ్గురిది ఒక ప్రపంచం అయితే వాళ్ళిద్దరిది ఒక ప్రపంచము. ఏంది ఏంది నాది ఏమో అన్నావు నువ్వు. అన్న ఈ పిల్లని ఇక్కడ ఉంచుకుంటావా? టైం 12 అవుతుంది గైస్. ఆయన కానీ వస్తూనే ఉన్నారు, ఆపుతూనే ఉన్నారు, బండ్లు తింటూనే ఉన్నారు. అంత బాగుంది చూసిరా. హంటర్ పంజాబ్ కుల్ఫీ 10 రూపీసే కానీ హైలైట్ ఉంది. పుల్ల కూడా తినబుద్ధి అవుతుంది, అంత టేస్ట్. పెళ్ళికి స్టార్ట్ అయినాం గైస్. ఇవి చూడండి, ఈ పాంప్లెట్స్ అన్న మా అన్నవి అన్ని కిందేస్తుంది, తీసుకుని కిందేస్తుంది. ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. మా అన్న డ్రైవింగ్ చేస్తుండు, గుడ్ బాయ్. ఆయన పరీక్ష పెట్టుకొని మరి మమ్మల్ని డ్రాప్ చేయడానికి వస్తుంది. అంటే ఎంత గ్రేట్ అనుకోవాలి. బంగారం బంగారం. ధృవిక హాయ్ అప్పమ్మా. వాయిస్ వస్తలేదు.
8:30 8:40కే ఉంది గైస్ ముహూర్తం. కానీ మేము ఎన్ని గంటలకు వెళ్తున్నాం తెలుసా? ఇప్పుడు ఎగ్జాక్ట్ 10:30 అవుతుంది. పోయేసరికి ఒక 10:45 అట్లా అవుతుంది కావచ్చు. 2 hours లేట్ పోతున్నాం. ఉంటుందా అయిపోతుందా మనకు సంబంధం లేదు. మనం పోయినామా అటెండ్ అయినామా వచ్చినామా అంతే అంతే కదా. ఆటోలో పోతున్నాం గైస్. అన్నకు లేట్ అవుతుందని చెప్పి డ్రాప్ చేసి సో ఆటో ఎక్కినాం. ఈ మనిషి ప్రపంచమంతా తిరుగుతుంది. పెళ్ళి స్టార్ట్ అయింది గైస్. ఇంకా నేను తాళి కట్టలేడు. ఈమె చూడండి ఎంత మంచిగా కూర్చుంది. చేసి మళ్ళీ ఆటో ఎక్కినాం గైస్. ఎట్లా వర్షం పడుతుందంటే బీభత్సమైన వర్షం పడుతుంది. మా ఆయన ఇంటికి పోతాడట, రెడీ అయ్యిండు. ఆయన బొట్టు చూడండి ఎన్నో కలు పోయింది. ఫుల్ పడుతుంది వర్షం, ఏం అర్థమవుతుంది. ఈమె ఏం చేసింది తెలుసా? ఇంట్లో ఉన్న టవలన్నీ బయట దండ మీద ఆరేసి వచ్చింది. లోపల కూడా వేయలేదన్నమాట. అవి ఇప్పుడు ఎట్లా కాపాడాలి? పోతామేమో అనుకున్నాను కానీ పెట్టట్లేదు, అవి తడిచిపోతాయి. ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు. ఇంకా తడుస్తలేమనుకోండి. నిన్న మ్యారేజ్కి వెళ్ళేసి వచ్చినాం గైస్. బ్లాగ్ కంటిన్యూ చేయలేదు నేను. మా ఆయన వెళ్ళిపోయిండు నన్ను వదిలిపెట్టి. బట్టలు ఆరేస్తుంది మేడం. ఆమెనే ఉతికింది, కొన్ని నేను ఆరేసిన, కొన్ని ఆమె ఆరేస్తుంది. వంట చేయాలి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇప్పుడు 9:40 అవుతుంది. ఒక గంట అయింది కావచ్చు లేచి. నిన్న బ్లాగ్ ఏం తీయలే. ఇక 2:30కి వచ్చేసినాం మ్యారేజ్ నుండి. ఆయన 3కి వెళ్ళిపోయింది ఇక్కడ నుండి. ఇంకేం చేసినామే నైట్? దొండకాయ కూర వండింది గైస్. అన్నం వండింది, దొండకాయ కూర వండింది. ఒక సినిమా పెట్టుకొని చూసుకుంటూ కూర్చున్నాం. వాళ్ళ హస్బెండ్ వచ్చింది, మా అన్న. ఎన్ని గంటలకు వచ్చి? 9కి వచ్చి నువ్వు 9:30కి తిన్నాం, పండుకున్నాం.
అనుకోలే అన్నం అనుకున్నాను మేమే ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నాం బయట దోమలు గర్వంగా కూడా ముచ్చట పెట్టినాం మేము రాత్రి కూర్చొని అప్పుడు పోయి అనుకున్నాం ఇక మార్నింగ్ లేచేసరికి అన్నీ వెళ్ళిపోయిండు సాంబార్ చేయాలా ఏం చేయాలా అని థింకింగ్ కీమా తెస్తాడు మేము వచ్చిన రోజు చికెన్ తెచ్చిండు నిన్న మ్యారేజ్కి పోయినాము నైట్కి దొండకాయ కర్రీ చేసింది మళ్ళీ ఇప్పుడు కీమా తెస్తాడట పైసలు ఎక్కువైనట్టున్నాయి అన్నకి నేను సాంబార్ మంచిగా చేస్తా సాంబార్ పెడతా అని చెప్పిన ఓకే అన్నది విత్ కీమా లేదనుకోకర్రు మీరు హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు హాయ్ చెప్పరా కొట్టిన గైస్ తింటలేదు అందుకే అలిగింది నా మీద అలుక్కోక ఏమన్నా కాకోక తినకపోతే కొట్టుడే అట్లా ఏ ధృవిక ఏం చేస్తున్నావా దంచుతున్నావా మటన్ కీమా ప్రాసెస్లో ఉంది మా అన్నకు బాగా పైసలు ఎక్కువైనాయి ఏదో ఒకటి తెస్తుండు గైస్ ఏం చేస్తాం తప్పేటట్లేదు ఇక వండిందాకా తిన్నదాకా ఏమన్నా మర్యాద చేస్తురా వచ్చిన సంది వామ్మో మొన్న నిన్న ఈరోజు మళ్ళా విపరీతమైన మర్యాద ఇది వండుకున్నాం గాయస్ మంచిగా కీమా తెచ్చిండు వండుకున్నాం తిన్నాం అన్న రానే లేడు పడుకున్నాం అయితే 5 అట్లా లేచినాం చూసేసరికి పార్క్ బంద్ అవుతుంది అనమాట 6 o'clockకే ఈ మేడం గారు నీళ్ళు రాలేవు గంట స్నానం చేసింది స్నానం చేయగానే గంట పట్టింది ఆ పిల్లకి షూ అయ్యు ఇంత టైం పట్టింది జూడియో పోదాం అట్లా తిరిగేసి వద్దాం అనుకుంటే చూడండి మొగులు చూడండి ఎట్లా మొగులు అట్లుందనమాట ఏమనంటే తాళం వెయ్యదంట గాయస్ ఇంటికి ఎంత పిక్స్ అనుకోవాలి ఇంట్లో గోల్డ్ ఉంటుంది అసలు తాళం వేయదంట ఇప్పుడు చూడండి ఈ వ్లాగ్ చూసే వాళ్ళు ఏమంటారు దొంగతనం చేస్తే ఎట్లా అంట ఇచ్చి ఏనిస్తలేదు ఆమె షూస్ మేడం గారు మంచి కూర్చోలే అన్నమొగులు అన్నాం గాయస్ ఆఖరికి వర్షమే పడుతుంది కానీ ఇవి మాత్రం వెళ్తలేదు ర్యాపిడో బుక్ చేసిండంట అన్న అది ఎప్పుడు రావాలో మేము ఎప్పుడు ఎక్కాలో మేము ఎప్పుడు వెళ్ళాలో టోటల్ డ్యామేజా ఇది లోపల బ్యాగ్లో పెట్టుకో పోతున్నాం ఇక వీళ్ళు 3rd floorలో ఉన్నారు మా అమ్మ పోయేటప్పుడు బాగానే ఉంటుంది కింద దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఉంటుంది చూసుకోరు ఇక మా అన్న ఎంత మంచిగా అంటే మంచిగా ఏమంటారు బుక్ చేసిండు ఆటో బుక్ చేసిండు ఎక్కిన సరే సరే ఓడిలోకి వెళ్ళి దిగుతుంది పిల్ల దిగుతుంటే ఆడుకునే ప్లేస్ కాదు అంటారు నిన్న 3 ఫ్లోర్లు ఎక్కింది మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత 3 ఫ్లోర్లు ఎక్కిన తర్వాత ఏమంటుందంటే నేను వాటర్ తాగుతున్నా తాగుతావు ఫస్ట్ వాటర్ తాగు నాకైతే మాటలే ఓ మమ్మీ ఈ పిల్ల ఒకటి ఓకే అమ్మ రీల్స్ అట క్లాప్స్ కొడుతుంది షాపింగ్ చేయించింది గాయస్ డ్రెస్ ఇప్పించింది బయటకు వచ్చినాం కదా పాపకి 2 డ్రెస్సులు ఇప్పించింది నాకు ఒక టాప్ ఇప్పించింది ఇప్పుడు గప్చూప్ తిన్నాం పోతున్నాం నడుచుకుంటా కొంచెం దూరం వరకు అన్న వస్తా అన్నాడు ఇగోండి మా షాపింగ్ ఏంటిది ఏమవుతుంది హెడేక్ వస్తుంది షాపింగ్ చేసి చేసి మీతో ఈమె పెద్ద ఇరిటేషన్ నన్నే అందరూ ఇచ్చింది షాపింగ్ చేసినందుకు హెడ్ఏక్ వస్తుందంట ఆమెకి అబ్బా పైసలు వచ్చినాయి కదా గైస్ హెడ్ఏక్ రాకపోతే ఏమొస్తుంది చెప్పండి ఉన్న పైసలు అన్నీ ఓడగొట్టినాం నేను నా బిడ్డ కలిసి ఇంకా మరి కోపం వస్తుంది హెడ్ఏక్ వస్తుంది
అట్లా ఉంటుంది మరి నా ఫోను. ఫోన్లో గప్పు వస్తాయి. మరి నా ఫోన్ కదా అది, నా ఫ్రెండ్ కదా. నువ్వు ఇంత అందంగా రాకపోతే ఎట్లా చెప్పండి. నేను చూడు ఇంకెంత అందంగా వస్తుంది. నువ్వు కర్రేగా వస్తున్నావు. నేను ఇంకెందుకు, నేను ఉండడే కర్రగా ఉన్నా. మరి నాకన్నా తెలుగు నువ్వు ఉన్నావు, నువ్వు బాగా వస్తున్నావు. మరి తెల్లగా వస్తుంది, కర్రేగా వస్తుంది. అరే నువ్వు తెలుగు ఉన్నావు కాబట్టి తెలుగు వస్తున్నావు, నేను కర్రగా ఉన్నా కాబట్టి కర్రగా వస్తున్నా. నా పిల్ల ఇంకా కర్రగా వస్తుంది. తగ్గిందా మరి హెడేక్? తగ్గలేదు, టైం పడుతుంది. నెయిల్ పాలిష్ అంగలో కొనుకొచ్చుకున్నా. ఇది ట్రెండ్స్ లో ఉన్న బాగుంది. బాగుంది. ఇట్లా చూపిస్తారా? ఇట్లా ఇట్లే చూపిస్తాయి. ఎందుకు నవ్వుతున్నావు? మమ్మీ నవ్వి, నువ్వు నవ్వి, ఏందమ్మా ఇదంతా? ట్రెండ్స్ ఎట్లా చేసిస్తున్నా? బాగా ఉరికిచ్చింది అందరు. అన్ని బెల్లులు కొట్టడం, బట్టలు తీయడం, అన్నీ ఏందేదో చేసిందమ్మ. మళ్ళీ పోవచ్చు అవి మెమరీ. నా పిల్లలు ఉడితే ఎట్లా పోవాలనిపిస్తుంది. బాయ్. జూకి వచ్చినాం గాయస్. నేను పోతున్నా అంటే జూకు తొలికొచ్చింది. వరంగల్లో జూకి. అక్కడ ఉంది చూడండి డియర్. డియరేనా బియరా? బియరో బియర్, డియర్ కాదు. కరెక్ట్. లోపల పోయి బాగుంది పార్క్, జూ పార్క్. ఏమైతే చాలా కష్టం ఉంది తెలుసా. దా పోదామా, రా ఇట్రా. అక్కడ ఉంది చూడండి, అక్కడ ఉంది బియర్. అని లింక్ ఉన్నాయి. ఈ పిల్లతోని, ఈ లగేజ్తోని చూడండి ఎట్లా వస్తుంది గైస్. బయటికి వచ్చింది. అందరు జనాలు ఎగబడి చూస్తారు. ఏ అంట ఈడికెళ్ళే అంట. ఏ అటు పోవద్దు ధ్రువి, ఇటు. నువ్వు ఉన్న తానుండవు. దెబ్బ తాకిందా సప్పుడు చేసాడు దానంతా అది వాడితే. ఏటో పులి అంట గైస్, పులి చూడండి ఎట్లా పోతున్నది. అక్కడికి వెళ్ళి ఇక్కడ, ఇక్కడికి వెళ్ళి అక్కడ తిరుగుతూనే ఉంది. ఆగింది ఫోటో కోసం. అది ఎట్లా వాకింగ్ చేస్తుంది చూడండి గైస్. వాకింగే చేస్తుంది అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి. దానికి పోవడానికి వస్తలేనట్టుంది లోపలికి, అందుకే వాక్ చేస్తుంది అది. ఈమె రమ్మంటుంది దాన్ని, మేడం గారు. ఈమె ఎత్తుకొని చూపిస్తుంది ఆమెకి. హాలిడేస్ కదా అందరు వచ్చారు. ఈమె చూడండి ఆస్ట్రిచ్ అంట గైస్. ఆస్ట్రిచ్ అయినా ఆస్ట్రిచ్. ఎట్లా చూస్తుంది చూడండి ఆమె. అక్కడ చూడాలి అత్తని, చూడు అది, చూడు అత్తని. ధ్రువిక, ఓ మేడం, ఇటు చేతిలో